దేశంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు నేడు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందు తీసుకొచ్చింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు 33% రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్న మహిళలతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మహిళలకు 33% రిజర్వేషన్కు సంబంధించి పార్లమెంట్లో నేడు బిల్లు ప్రవేశపెట్టుతున్నారు. దీంట్లో నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, రాజకీయాల్లో కూడా మహిళలకు ప్రత్యేక అవకాశాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ బిల్లుకు సంబంధించి, వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఈరోజు పార్లమెంట్కు సంబంధించి బిల్లు ఇప్పటికే ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి దీన్ని ఎట్లా చూస్తారంటే ఏం చెప్తారు? నా పేరు శిరీష. నేను కన్నెపల్లి గ్రామ సర్పంచ్ని. మరి పార్లమెంట్ ఈరోజు 33% మహిళలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ సక్సెస్ కావాలి పార్లమెంటులో. మహిళల తరఫున మేము కోరుకుంటున్నాం. మరి వస్తే గిన మాకు రాజకీయ పరంగా కూడా మేము ఇంకా ముందడుగులో ఉంటాం. మహిళలం ముందడుగులో ఉండి మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతాం ప్రజలకు అని మరి సంతోషపడే విధంగా మాకు ఈ బిల్లు రావాలని కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. అంటే ఇక వాస్తవంగా ఈ బిల్లు అంతా ఇప్పటికే ఆల్మోస్ట్ అయిపోతుంది. రాజకీయంగా, సామాజిక పరంగా ఎదిగే అవకాశాలు మెండుగా అంటే మహిళ ఇంటికే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా ముందుకు పోవాలనేది దీని కాన్సెప్ట్. నిజంగా గతంలోకి ఈ బిల్లుకు ఇప్పుడు బిల్లు ప్రవేశపెడుతుండడంతో స్థానికంగా మహిళలు మీతో ఎలాంటి విషయాలు చర్చిస్తున్నారు? అంటే ఇంకా రాజకీయ పరంగా ఇంటి వాతావరణమే కాకుండా బయటికి కూడా వెళ్ళి మహిళలు రాజకీయ పరంగా కూడా ఇంకా తెలుసుకొని ఇంకా మంచి చేయాలి, గ్రామాల్లో గ్రామాభివృద్ధి పొందాలి, ఇంకా మంచి మంచి సంక్షేమాలు మహిళల తరఫున కూడా ఇంకా ముందు ముందు జరగాలని కోరుకుంటున్నాం. సో మొత్తంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంటికే పరిమితం కాకుండా మహిళలు ఈ బిల్లు ప్రవేశం అంతా కూడా ప్రవేశపెట్టడం సాయంత్రం కల్లా కంప్లీట్ కావడం జరిగితే మొత్తంగా మహిళలకు ఖచ్చితంగా పెద్దపీట వేసినట్టు అవుతున్నాం. మరి కొంతమంది కూడా ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు? మహిళలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? నా పేరు పి గాయత్రి, 7th వార్డ్ బీజేపీ కౌన్సిలర్ని. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బిల్లు రావడం. అందరికీ మహిళలకు కూడా అవకాశం వస్తుందని చెప్పి ఇంకా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ పార్టీ చేసినా కూడా దేనికి పక్కన పెడితే ఇదంతా కూడా మహిళలకు సంబంధించి బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పినటువంటిది. మీరేం చెప్తారు? అంటే రాజకీయ పరంగా ఈ బిల్లును ఎట్లా చూస్తారు? 33 రిజర్వేషన్ కూడా దీని గురించి అడిగితే ఏం చెప్తారు? నా పేరు కవిత, కానాయపల్లి గ్రామం చెందిన ఒక మహిళగా చెప్తున్నాను. ఈ 33 రిజర్వేషన్ రావడం చాలా చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ 33 రిజర్వేషన్ పర్సెంటేజ్ 2026 ఏప్రిల్ 16 రోజు నుంచి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు ఈ చర్చ జరగడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దేశంలో ఉన్న లోక్సభ స్థానాలు, రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ శాతం మహిళలు రావడానికి ఆస్కారం ఉంటుందని చాలా సంతోషమైన విషయం. ఇంకొక విషయం ఏమంటే ఈ 33 రిజర్వేషన్ పెట్టడం అంటే 33 రిజర్వేషన్ అనేది ఏంటంటే 3/1 అంటే ముగ్గురిట్లో ఒక మహిళ ఉండడం చాలా చాలా గొప్ప విషయము. అంటే రాబోయే తరాల్లో ఎక్కువగా మహిళలే రాజకీయంలో కనిపిస్తారని చాలా సంతోషంగా ఉంది. దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మహిళలు చాలా సంతోషమైన విషయం. ఈ రోజు ఏప్రిల్ 16, 2026కి నుంచి అంటే 2029 మార్చి 31 నాటికి ఈ బిల్లు ఆమోదం అవుతుంది. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మహిళలు ఎక్కువ స్థానంలో కనిపిస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషమైన విషయము. అందరము దీన్ని హర్షించవలసిన విషయము. దీనికి నరేంద్ర మోడీ గారికి మరియు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో దీని మన రేవంత్ రెడ్డి సార్ కానీ మన కేసీఆర్ కూతురు కవితక్క గారు కూడా ఓబీసీ రిజర్వేషన్లతో దీన్ని జతపరిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఓకే, ఎవరు ఎలాంటి అభిప్రాయం తెలియజేసినప్పటికీ కూడా ఈ బిల్లు త్వరలోనే ఆమోదం పొంది వచ్చే ఎలక్షన్స్ లోపల మొత్తం మహిళలకు ఎక్కువ శాతంలో కనిపించడం నాకు చాలా సంతోషమైన విషయం అని చెప్తాను. ఇంతటితో చూసుకున్నాం, వాళ్ళ ఆనందం చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అప్పుడు రాజకీయపరమైనటువంటి అవకాశాలు మాకు మెండుగా ఉంటాయి. కాబట్టి పార్టీలను పక్కన పెడుతూ ఈరోజు పార్లమెంట్లో బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేయడంతో పాటు సాయంత్రం కల్లా
దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మహిళలంతా కూడా ఈ బిల్లు చేసినందుకు కృషి చేసినటువంటి వారందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ మా 33 రిజర్వేషన్కు సంబంధించినటువంటి అప్డేట్. ఎవరపడుతుంది నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపడుతుండండి.